ఆ దినములలో హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగిందంటండి. ఏం కలిగిందంట? మరణకరమైన రోగం అంట. ఎవరికి? హిజ్కియా అంటే పిల్లరా మరి యూదులకే రాజు, యూదులకు రాజు. ఈ రాజు మరి మంచోడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏం పేరు అమ్మాయి పేరు? చెప్పాలి. ఏం పేరు? హిజ్కియా. మీ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వచ్చిందంట. ఎందుకు వచ్చింది అంటే ఆ పైన రాయబడిన కొన్ని సందర్భాల్లో ఈ హిజ్కియా ఈ రాజుకి గర్వం ఉంటుంది, కొంచెం గర్వము వస్తే దేవుడు ఈ మరణకరమైన రోగాన్ని పెడతాడు. ఆలోచించండి. ఈ మాటలు చదువుతున్న ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు దేవుడు మనకు చెప్తున్నాడు. హిజ్కియా అనే నీతిమంతుడికి కొంచెం గర్వం రావడం వల్ల ఏమొచ్చిందమ్మా? మరణకరమైన వ్యాధి వచ్చింది. చూడండి, మన కుటుంబాల్లో సాఫీగా సాగుతున్న జీవితంలో కొన్ని సందర్భాల్లో కష్టాలు, శ్రమలు, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినవి ఎందుకు వచ్చాయి అంటే మన ఇంట్లో కష్టం వచ్చింది లేదా శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఎందుకు వచ్చిందా అని మనం ఆలోచించగలిగితే పిల్లరా మనకున్న అవిశ్వాసాన్ని పోగొట్టి మరింత విశ్వాసంలోకి తీసుకెళ్ళడానికి వచ్చింది, మరింత భక్తులోకి తీసుకెళ్ళడానికి వచ్చింది అని అనుకోవాలి తప్ప మనకున్న విశ్వాసాన్ని మొత్తం విడిచిపెట్టేసి లోకంలోకి కలిసిపోకూడదు. హిజ్కియాకి ఏం పేరమ్మా? బాగా గుర్తుపెట్టుకో. ఏం పేరు? హిజ్కియా. ఎవరైనా? యూదులకు రాజు. ఈ రాజు నీతిమంతుడు. ఎవరమ్మా? నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. వాళ్ళ పూర్వీకుల్లోనంట, వాళ్ళ తల్లిదండ్రుల కాలం నుంచి కూడా ఇతను నీతిమంతుడంట. వాళ్ళకంటే ఇతను నీతిమంతుడంట. అక్కడ రాయబడిన మాట చదువు ఎంత బాగున్నమాట. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకి వచ్చాడంటండి. బాగా ఆలోచించాలమ్మా. ఏమైందంట? హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చింది. యెషయా అనే ప్రవక్త. ఎవరైనా? యెషయా అనే ప్రవక్త. పూర్వకాలంలో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? దేవదూతలతో మాట్లాడేవాడు. దేవదూతలు ప్రవక్తలతో మాట్లాడేవాడు. కొన్ని సందర్భాల్లో ప్రవక్తలకు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడేవాడు అన్నమాట. అలాగా ఈ యెషయా అనే ప్రవక్తకి దేవుడు మాట్లాడుతూ హిజ్కియా గురించి కొన్ని విషయాలు చెప్పాడు అన్నమాట. అమ్మా, అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజన్ ఉన్నారా? ఇక అర్థమవుతుందా? నా చూడండి, అందులో నేను చెప్పేది చాలా తక్కువ టైం చెప్తాను, తక్కువ రెఫరెన్స్ తెప్పిస్తాను. హిజ్కియాకి అసలు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పాను మీకు. ఏమొచ్చింది? హిజ్కియాకి చిన్న గర్వం పుట్టింది. ఆ గర్వం వల్ల మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రవక్త యెషయా వచ్చి చెప్తున్నాడు ఇక్కడ సందర్భంలో. చదవమ్మా. నీవు మరణమవుతున్నావు. నీకు వచ్చిన వ్యాధి మామూలు వ్యాధి కాదు, మరణకరమైన వ్యాధి వచ్చింది. నీవు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడంటండి. అమ్మా, బాగా అర్థం చేయండి. మనకి చెబుతున్న మాటలు అసలు ఆ దృశ్యాన్ని మనకి ఏంటంటే చదువుతూ దాంట్లో మనసు పెట్టాలి, ఆ మాటల మీద మనసు పెట్టాలి. హిజ్కియాకి యెషయా అనే ప్రవక్త వచ్చి నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎవరి మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియకుండా చచ్చిపోతే బాగుంటుందా? తెలిసి చచ్చిపోతే బాగుంటుందా?
తెలియకుండా చచ్చిపోతేనే బాగుంటుంది. తెలిసి నువ్వు ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతున్నావు అని తెలిసిందనుకోండి, నాకైనా ఎవరికైనాను మనేద, బాధ, దుఃఖము, అవునా కదా? అసలు ఆ తిండి 2 ముద్దలు కూడా తినబుద్ధి కాదు. ఎందుకని? ఇంకా నేను 2 రోజుల్లో చచ్చిపోతాను. గంటలు లెక్క చేసుకుంటాడు, నిమిషాలు లెక్క చేసుకుంటాడు. చూసారా? మనసు ఎంత ఉండదు. కానీ ఇక్కడ హిజ్కియాకి దగ్గర హిజ్కియా మరణం అవుతున్నాడన్న సంగతే తెలిసిపోయింది. దేవుడు తెలియపరిచాడు. హిజ్కియా వచ్చి హిజ్కియాలు మరణం అవుతున్నావు, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. మరి ఏం జరిగినా వెంటనే వైద్యుల దగ్గర పరిగెట్టాలా? అమ్మా నాకు వచ్చిన రోగం ఏంటి? రాజు కదైనా మనమైతే ఏం చేస్తాం? గబగబా ముందు నాకు ఎవరో చేతబడి చేసేసాడు, నాకేదో ఇంటి పక్కన ఏదో దెయ్యం ఏదో పట్టేసుకుందని ఎవరి దగ్గరికి వెళ్తారు? ముందు దారాలు కట్టే సాహిబు గారి దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. కొంతమంది అయితే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఏం చేస్తారో, నాకు తెలుసు కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా కొంచెం నీరసంగా ఉంటే అమ్మా పిప్పలు మూడు వస్తే చాలు. ఏం పను? పిప్పలు మూడు వస్తే చాలు. ముందు ఎక్కడికి వెళ్తారు తెలుసా? భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. అమ్మా వేడిని ఉడికి కొద్ది జ్వరం వచ్చిందనుకో, గబగబా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి నాకు ఏదో అయిపోయింది, ఏదో పట్టేసుకుంది, నన్ను ఏం జరిగిందో చూడండి అని ఆ 5,000 లేదా 2,000 అక్కడ సమర్పించుకున్నాక అప్పుడు ఇతనికి అనుమానం తగ్గుతుంది. కానీ రాజు ఏం చేశాడు? హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, దీపం ఉండగా నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే గబగబా దారాలు కట్టే సాహిబు గారి దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. పోనీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పోనీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడా? నాకు ఏం వ్యాధి వచ్చింది అది చూపించుకోవడానికి వెళ్ళాడా? చూడండి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. అతడు తన ముఖమును కొంచెం పైకి చదవమ్మా. నీవు మరణమవుచున్నావు, బ్రతకము కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. అతడు తన ముఖమును గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తాడట? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడండి. మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇందాక చెప్పినట్లుగా భూత వైద్యుల దగ్గరకో, దారాలు కట్టి మరి సాయిబు గారి దగ్గరకో, 3 హాస్పిటల్కో వెళ్ళిపోతారు. కానీ ఇతని గురించి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? యథార్థవంతుడంట. ఎవరమ్మా? చెప్పట్లేదు నాకు, మనసు ఎక్కడే ఉంది అందరికీ. ఎవరు? హిజ్కియా. ఎవరంటే ఇతను? యథార్థవంతుడు, నీతివంతుడు. చూసారా? న్యాయమైన రాజు. ఇతనికి మరణం వచ్చినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నేను చెప్పిన భూత వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? కన్నీళ్లు కారుస్తున్నాడండి. కన్నీళ్లు కారుస్తూ, నాయన నీ పాదాల దగ్గర నాయన నేను వేడుకుంటున్నాను అని వేదనతో, దుఃఖంతో, నేను తప్పు చేశాను నాయన, నన్ను క్షమించు. ప్రార్థనలో ఉండాలండి. పశ్చాత్తాపం కలగాల ప్రార్థన. చేసిన తప్పు దేవుని ముందు ఒప్పుకోవాలి. ప్రార్థనలు ఉండదమ్మా. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, జడ్జిగా అందరు చేతలేదా? ఆ పక్కన ఆవిడ చేతలేదా? ఈ పక్కన ఈయన చేతలేదా? సంఘ పెద్ద చేతలేదా? పాస్టర్ గారు చేతలేదా? నేను చేత వచ్చిందా అనిలా ఉండకూడదు. ఆడను చూసి పులిని చూసి నక్క వాదాలు పెట్టుకున్నట్టు ఉండకూడదు. ఏం చేయాలి? నాయనా నేను తప్పు చేశాను, నాయనా నేను పాపం చేశాను, నాయనా మరలా నేను ఎప్పుడు చేయను నాయనా తప్పు, నాయనా నీకు వ్యతిరేకంగా ఉన్న తప్పు నేను ఎప్పుడు చేయను, నాయనా నన్ను క్షమించిన ఆయనని ఏమండి కన్నీళ్లు కారుస్తూ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి.
నీతిమంతుడు అని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎంత బాగుందో మాట చదువు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా నేను యథార్థవంతుడనై యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను అట్లా నడుచుకుంటున్నావు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును కృపతో జ్ఞాపకం చేసుకోలేనా. నేను ఎలాంటి నీకు తెలుసు కదా నాయన. ఆలోచించండి, మీరు అనగలరా అలాగా? ఏమా మనం అనగలుగుతాం అలాగా? నాయన నీ దృష్టిలో నేను ఎంత గొప్పవాడినైనా, నీ దృష్టిలో నేను ఎంత నీతివంతుడినైనా, నేనేం తప్పు చేశాను చెప్పు అని అనగలుగుతున్నాను. ఆలోచించండి. అలాగ అనాలంటే ఇచ్చికీలాగా బతుకుండాలండి. ఇచ్చికీలాగా హృదయంలో నీతిగా ఉండాలి, తప్పు చేయకుండా ఉండాలి. నేనేం తప్పు చేశానైనా నీకు తెలీదా? ఇది చిన్న పొరపాటు, నన్ను క్షమించినైనా అని ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తున్నాడు. వెంటనే ఏ ప్రవక్త వచ్చి ఇంటికి వచ్చి హిజ్కియా నీవు మరణమవుచున్నావని యెషయాతో వచ్చి చెప్పాడు ప్రవక్త. ఆ ప్రవక్త మరలా వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? చదువు ఎంతమందమాట. యెహోవా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు నీకు తెలిసిన ఆయన. తొందరగా చదవండి అమ్మా. కృపతో జ్ఞాపకం చేసుకోనైనా కన్నీళ్లు విడిచుచు. ఉందమ్మా అక్కడ ఉందా? మన ప్రాంతంలో కన్నీళ్ళు విడుచుతున్నావా? అబ్బా మన ప్రార్థనలో ఒకళ్ళు చేస్తారు, కూర్చుని మంచం మీద కూర్చొని చేస్తూ ఉంటారు ప్రార్థన. ఎక్కడ? మంచం మీద కూర్చొని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అయితే పడుకుని చేస్తూ ఉంటారు. లెగిసి మోకాలు వేసుకోవడానికి బద్ధకం వేసి మర్చిపోయారనుకోండి, ప్రార్థన చేసుకోకుండా పడుకున్నారనుకోండి, పడుకున్నప్పుడు ఏం చేస్తారు? డబ్బులు కట్ట మంచం మీద పడుకొని నేను ఏదో లేకపోతే కూర్చుని బద్ధకం మొదలైనా ఈ చిన్న ప్రార్థన ఆలకించిన నేను ఎక్కడ చేస్తారు ప్రార్థన? అమ్మ ఎక్కడ చేస్తారో? మంచం మీద. ఈయన ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడమ్మా? మోకాళ్ళు వేసి గదిలోకి వెళ్ళి కన్నీళ్లు విడుచు. ఎవరతను? కూలి పనికి వెళ్ళేవాడా? రాజండి, లక్షల మందికి రాజు. ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు వేసుకొని గోడ తట్టు మొఖం తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు. పిల్లరా, ఏ ప్రవక్త అయితే ముందొచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో మరణకరమైన వ్యాధి వచ్చిందని చెప్పాడో, మరలా అదే ప్రవక్తతో దేవుడు వెంటనే మరలా ఏం చేశాడు అమ్మా? మరలా సమాధానం పంపాడు. మళ్ళీ వచ్చి అన్నాడు, ఆ యెషయా అనే ప్రవక్త వచ్చి, నాయనా హిజ్కియా నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి. అబ్బే వెళ్తుందా? వాక్యం వెళ్తుందా మీ హృదయంలోకి? ఎక్కడికి ఏమన్నాడు? నీ ప్రార్థన చెప్పాలి. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆలోచించండి, నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. నాయనా హిజ్కియా నీ ప్రార్థన సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన మనస్సు వెంటనే కరిగిపోయింది. నీ కన్నీరు చూసి జాలిపడ్డాడయ్యా. పాప అదే నీ ప్రార్థన. మన కన్నీరు, మన దుఃఖం ఎవడి? దేవుడు మనస్సుని వెంటనే మార్చేస్తుందండి. చూసారా? ఒక తండ్రిని బిడ్డ నాయన నాన్న నాకు కావాలని పదే అడిగినప్పుడు తండ్రి బిడ్డ మీద జాలి పడతారు. చూసారా? అలాగా కుమారుని మీద తండ్రికి ఏం కలిగింది? జాలి కలిగింది. పిల్లరా, జాలి కలిగి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడంటండి. ఎంత? ఆ రోజే చచ్చిపోవలసిన హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆ రోజు చచ్చిపోవాలి. చూసారా దేవుడు మనసు ఎంత గొప్పదో? అంతేకాకుండా ఆయన రాజ్యంలో యుద్ధాలు లేకుండా శాంతి సమాధానంతో ఉంచుతాను. నీ శత్రువులు నేను పడగొడతాను. చూసారా? నీ శత్రువులు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు నేను పడగొడతాను. నీ
నీకు మనశ్శాంతి విశ్రాంతినిస్తాను అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా మరలా ఆ మంచి మాటను తెప్పించాడు. అంతేకాదు, మీకు మాట చెప్పిన పిల్లరా, హిజ్కియాకి మీకు మంచి మాట చెప్పాలి. దేవుడు కొన్ని సందర్భంలో స్వస్థత పరుస్తాడు, కొన్ని సందర్భాల్లో వైద్యం చేస్తాడు. ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఇప్పటి వరకు మనం ఈ సంగతి ఇలా చదివాం కదా, ఇప్పుడు ఇంకో కొత్త కోణంలో చదువుతాం. చూడండి 21వ వచనం చూడండి, అదే అధ్యాయం. వైద్యులకు పరమ వైద్యుడు అనే పేరు ఎలా వచ్చిందో చూడండి దేవుడికి. యెషయా అంజూరపు పండ్లు ముద్దను తీసుకొచ్చి ఆ పుండ్లుకి కట్టవలను. యెషయాకి వచ్చి చెప్పాడు. ఆ హిజ్కియాకి ఉన్న వ్యాధి ఏంటో తెలుసమ్మా? క్యాన్సర్ లాంటి పుండ్లు అనమాట. ఏం పుండ్లు? క్యాన్సర్ లాంటి పుండ్లు. వదిలేండి పిల్లలు, వదిలేండి. చూడండి, క్యాన్సర్ లాంటి పుండ్లు. అంజూరపు పళ్ళు చూసారమ్మా మీరు? అంజూరపు పళ్ళు చూసారా? అంజూరపు పళ్ళు మీకు ఒకసారి తీసుకొచ్చి మీకు ఇచ్చాను నేను, గుర్తుందా? అంజూరపు పండ్లు ఎంత ఉంటుందమ్మా, అది ముక్కితే ఎర్రగా ఏమవుతుందంటే పగిలిపోయి లోనంతా రెడ్ కలర్లో వచ్చేసి ఉంటుంది. తింటుంటే చాలా తీయ మధురంగా ఉంటుంది కదా. దాంట్లో చిన్న చిన్న గింజలు ఉంటాయి, చిన్న జీలకర్ర గసగసాల గింజల్లాగా ఉంటాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంజూరపు పండ్లు తీసుకొచ్చి ఆ రోల్లో కుమ్మి ముద్ద చేసి మెత్తటి సువర్ణంగా చేసి ఆ పుండ్లకి రాయమని చెప్పాడు దేవుడు. చూసారా? అంటే కొన్ని పద్ధతులు, కొన్ని పుండ్లకి ఆ ఆయుర్వేదం మందులు అన్నమాట. మీకు అర్థమైందా? చూడండి, ఎవరికైనా ఎలర్జీ ఉంటే, స్కిన్ ఎలర్జీ ఉంటే వంకాయ కూర తినగానే వెంటనే ఏమవుద్ది? ఎలర్జీ పెరిగిపోద్ది, దురదలు వెంటనే పెరిగిపోద్ది. తొక్కున్న వాడికి కొబ్బరికాయ తినగానే అన్నీ ఏమవుతుంది తెలుసా? తొక్కు ఆవేశం వెంటనే పెరిగిపోద్ది. తొక్కు ఆవేశం ఏమవుతుంది? వెంటనే పెరిగిపోద్ది. ఏంటంటే కొబ్బరికాయ తింటే. దురదలు ఉన్న వాడికి వంకాయ కూర తినగానే అన్నీ ఏమవుతుంది? ఎలర్జీ పెరిగిపోద్ది వెంటనే. అలాగే పుండ్లు ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్ వల్ల వెంటనే కూడా నయమైపోతుంది. చూసారా? ఆయుర్వేదంలో పూర్వం మహా మంచి వైద్యులు ఉండేవారు అనమాట. దేవుడు ఆ వైద్యం చెప్పి హిజ్కియాకి ఏం చేశాడు? అంజూరపు ఆ యొక్క పండ్లు ముద్దనే పట్టుకెళ్ళి కొన్ని రోజులు రాయి అని యెషయా అనే ప్రవక్తకి చెప్పగా ఆ పుండ్లన్నీ కూడా ఏమైపోయి? నయమైపోయి. మీకు అర్థమైందమ్మా? 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఏమైంది? పొడిగించాడు. అంటే పుండు ఆయన ఇచ్చాడు, పుండు ఆయన పెట్టాడు, మందు కూడా ఆయనే రాశాడు. అర్థం చేసుకోండి బాగా. అంటే కొన్ని రోగాలకి కొన్ని రోగాలకి చూడండి, మన పెద్దల పూర్వీకులు పొలంకి వెళ్తేనంట, పొలం కొడుతుండగా కాలు తెగిపోతుందంట గొడ్డలు తెగి. వెంటనే పక్కన ఆకు కట్టుకొచ్చి గబగబ పసరు పిండితే ఆ ఆకు రాయిగానే ఆ పసరు పిండగానే ఏమైంది తెలుసా? కారుతున్న రక్తం కట్టడిపోయింది. కొన్ని రోజులకి పుండు మారిపోయింది. నిజమమ్మా ఈ మాట. అలాగా పిల్లరా, దేవుడు ఈ ప్రకృతిలో ఏం పెట్టాడు? ఈ ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడు. ఆలోచించండి, ఈ ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడు. రోగం రాగానే రోగము తగ్గించడానికి దేవుడు మెడిసిన్ కూడా పెట్టాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క అంజూరపు పండ్లు ముద్ద రాయగానే ఆ పుండ్లు ఎలాగైతే తగ్గిపోయాయో అలాగా ఇంకొక మంచి సంగతి చెప్తున్నాను. ఏంటో చెప్పనా? అంజూరపు పండ్లు రాయగానే క్యాన్సర్ పుండ్లు లాంటి ఎలాగైతే తగ్గిపోయాయో ప్రతి మనిషి కూడా అరుకాలు మొదలుకొని నడినెత్తు వరకు వ్యాధి కలిగి ఉన్నాడంట. అంటే ప్రతి మనిషికి కూడా ఒళ్ళంతా పైకి చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ మనిషికి ఏదో రోగం, ఏదో పుండు ఉంది. అదే పాపపు పుండు. ఏంటది? పుట్టిన ప్రతి మనిషికి కూడా పాపం అనే పుండు. యెషయా గ్రంథం చూద్దాం ఎంత బాగుంటుంది. 53వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 5వ వచనం. మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినట్టండి. మన పాపాలను బట్టి
బట్టి మన అతిక్రమములను బట్టి ఎవరు గాయపరచబడ్డాడంట? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యెషయా అనే ప్రవక్త గ్రంథంలో రాయబడ్డ మాటలు, క్రీస్తుకు పూర్వం సుమారు 700-800 సంవత్సరాల క్రితం రాయబడ్డ మాట అనమాట. చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడంటే. ఇందా చూసారా, యెషయాకి మరణకరమైన వ్యాధి వస్తే అంజూరపు పండ్లు మొత్తం తీసుకెళ్ళి రాస్తే ఎలాగైతే వ్యాధి తగ్గిందో అలాగా పాపం అనే వ్యాధితో ఉన్న ప్రతి మనిషికి ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వారు నలగొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు? మనం సందికాయ రాయి తీసుకెళ్ళి కుంకుడికెళ్ళి చితక్కొట్టి డొక్కులో వేసి నీళ్ళు వేసి నానబెట్టి బాగా బాగా ఎలాగైతే నలిపితే నొగరు వస్తుందో అలాగా అంజూర పండ్లు తీసుకొచ్చి ముద్ద బాగా నలగొట్టితే అది మెడిసిన్కి ఎలా మారిందో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ ప్రజలందరి కొరకు, వారి పాపాలన్నింటి కొరకు, పాపాన్ని నయం చేయడం కొరకు, పాపాన్ని అనే పుండును తీసివేయడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు నలగొట్టబడ్డాడట. చూడండి మళ్ళా గ్రంథం చదువు అదే మాట. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మళ్ళీ పైన చదవము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందండి. ఎవరి వల్ల? ఆయన పొందిన దెబ్బల్లో పుడితే, ఆయన శిలువు మీద పొందిన దెబ్బలకి ఎవరికి వచ్చింది స్వస్థత? అర్థమైనప్పుడు మీకు మన పాపాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడంట. ఆయన రక్తం కారిస్తే స్వస్థత ఎవరికి వచ్చింది? మనకు స్వస్థత వచ్చింది. చూసారా? అంటే పాపం అనే పుండు ముందేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. అదే అంటారు మరణపు ముళ్ళును విరిచాడు యేసు ప్రభు వారు అంటారు. మరణపు ముళ్ళు అంటే మనకు మరణపు ముళ్ళు ఆయన శిలువు మీద, ఆ శిలువుకి ఎప్పుడైతే గుచ్చబడ్డాడో ఆ శిలువు మీద గుచ్చబడడంతో మనిషి యొక్క పాపపు మరణపు ముళ్ళు విరచబడ్డది. మీకు అర్థమైందమ్మా? అందుకే బాప్తీసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరు కూడా బల్లారాధనలో పాలు పొందుకోవాలి. ఆ బల్లారాధనలో ఇచ్చే రొట్టె యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఆ ద్రాక్షరసమే యేసుక్రీస్తు యొక్క రక్తము. నేను దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే మహా అమృతం. అర్థమైందా? ఇది తాగిన వారు చచ్చినా బ్రతుకుతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం చదువుకుని ముగించుకున్నాం కదా. ఆయన శిలువు మీద నలగొట్టబడ్డాడంట. ఆయన దెబ్బలు తింటే మనకు స్వస్థత కలిగిందంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారంటండి. ఎవరో పూర్వం మోసే కాలంలో మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారంట. మన్నా అంటే ఆకాశం నుంచి కురవబడ్డదంట. ఇప్పటి వరకు అలాంటి ఆహారం ఏ మనిషి కూడా తినలేదు. ఏ ఆహారం అది? ఆకాశం నుంచి మన్నా కురవబడ్డదంట. అది మంచుతో కురవబడిందంట, మంచుతో కలిపి. అర్థమైందా? అరణ్యంలో మోసే కాలంలోనే వచ్చింది అది. అది కురవబడిన తర్వాత కింద పడగానే గాలికి ఎండకి ఆ యొక్క మంచు విడిపోగానే కొత్తిమీర గింజల్లాగా ఉంటాయంట. అంటే ఏంటి? ధనియాలు గింజల్లాగా ఉంటాయంట. అవి తీసుకెళ్ళి రోడ్లో వేసి దంచి చపాతీ కాల్చుకుంటే చక్కటి మధురంగా మంచి టేస్ట్గా ఉంటుందంట. ఇక అర్థమైందా? ఎప్పటి వరకు అలాంటి ఆహారం ఎవ్వరూ తినలేదు. ఆ ఇశ్రాయేలీలే తిన్నారు. ఆ ఇశ్రాయేలీలను ఎవరు? మోసే కాలంలో ఉన్నవారే.
మోషే గారు కొంత ఆ మన్నానే కొంతకాలం దాచించాడు, అనేక మంది ప్రజలు చూపించడం కొరకు మందసంలో పెట్టి కొంతకాలం దాచించాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దాని గురించి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. చదువమ్మా. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయారంటండి. మన్నాను తిన్నాను చనిపోయారంట. ఎలా చనిపోయారు అంటే అవిశ్వాసంలో కొంతమంది చచ్చిపోయారు. మీకు అర్థమైందా? విశ్వాసం ఉంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంటే నిత్య జీవం పొందుతారు. విశ్వాసం లేకపోతే పిల్లరా ఏది తిన్నా మరణం వచ్చేది. అందుకు దేవుడు ఏం చెప్తుంటే ముందుగా మనిషికి కావాల్సినది విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసము, తండ్రి నందు విశ్వాసము. చూసారా? ఇప్పుడు చదవండి, అంత బాగుంటుంది. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా చనిపోయి దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కొరకై నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మహా అమృతమా కదా? అప్పుడు ఆలోచించరా? ఈ శరీరం తిన్నవారు శారీరకంగా చచ్చిపోయినా కానీ, శారీరకంగా చచ్చిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు సమాధిని బద్దగొట్టుకుని మళ్ళా లేచిపోతాడు. ఏముండాలి? ముందుగా బాప్తిసం తీసుకోవాలి, రెండోదిగా మారు మనసు ఉండాలి, మూడోదిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఉండాలి. మీకు అర్థమైందా? పాపాన్ని విసర్జించి యేసుక్రీస్తు ప్రభునందు ఏమై ఉండాలి? విశ్వాసం ఉంచిన వాడు అయి ఉండాలి. ఎవరైతే అలా విశ్వసిస్తారో ఎవరైతే అలా విశ్వసిస్తారో చచ్చిపోయి సమాధి చేయబడినా కానీ, శరీరం మట్టిలో కుళ్ళిపోయినా కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు రెండో రాకడలో ఆయన శబ్దం వినగానే సమాధిని బద్దలు కొట్టుకొని గొంగల పురుగు గూటిలో నుంచి ఎలాగ చీతాకోక చిలుకగా వస్తారో అలాగ చచ్చిపోయిన వారందరూ కూడా, యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారందరూ బాప్తిసం తీసుకుని ఆయన రొట్టె రసం తీసుకున్న వాళ్ళందరూ కూడా చీతాకోక చిలుకల్లాగా యేసు ప్రభుతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. చూసారు ఎంత బాగుంది మాటలు? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రోగం వచ్చి చచ్చిపోయినా పర్లేదు, మీకు అర్థమవుందా? కానీ పాపం అనే రోగం మనిషికి ఉండకూడదు. పాపం అనే రోగాన్ని పోగొట్టుకోవడానికి చూడాలి తప్ప మనిషి శరీరం వచ్చిన రోగాన్ని పోగొట్టుకుంటాకే చూస్తున్నాడు. మీకు అర్థమైందా? పాపం అనే రోగాన్ని పోగొట్టుకోవాలి. ఆ పాపం అనే రోగం ఎలా పోతుంది అంటే ఆయన శిలువు మీద నలగొట్టబడితే నీకు ఇక్కడ స్వస్థత జరుగుతుంది. చూసారా? ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని నువ్వు తింటే నీకు ప్రభువు నిత్య జీవం ఇస్తాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే, మారు మనసు పొందితే నీ పాపం అనే పుణ్యం అవుద్ది, కడగబడద్ది, తీసివేయబడద్ది. పిల్లరా ఆలోచించండి. ఆయన అన్నాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఆహారము నేనే. ఎవరు ఆహారము? పాపం నుంచి చచ్చినా కానీ మనిషి బ్రతికించే ఆహారం ఒకటి ఉంది. అది ఏంటంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే. మీరు అనుకుంటారు ఇది రొట్టె కదండి, ఇది ద్రాక్షరసమే కదా, ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరం ఎలాగవుతుంది అంటే, పిల్లరా మనం ప్రార్థన చేసుకుంటాం చూసారా? ఇది ఉత్తి రొట్టె, ఉత్తి ద్రాక్షరసమే ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో, మీరు ప్రార్థన చేసుకున్నారో, నేను ప్రార్థన చేశానో, ప్రభు అన్నాడు శిష్యులతో, నేను ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి మీకు ఇచ్చినప్పుడు అది నా శరీరము, దీన్ని తీసుకున్నవాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పాడు. ఆలోచించారా? అలాగే ఇప్పుడు మనము కూడా ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు ప్రభు శరీరమే, అది రొట్టె కాదు. ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు అది ద్రాక్షరసం కాదు, ప్రభు రక్తమే. అది ఎవరైతే తీసుకుంటారో చచ్చిపోయి సమాధి చేయబడినా కానీ ఏమవుతారు? ప్రభు రాకడికే బ్రతికించబడతారు. చూసారా? ప్రపంచంలో ఎలాంటిది ఎక్కడ ఉందండి పిల్లరా? ఎలాంటి అమృతం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎన్ని రూపాయలైతే దొరుకుతుంది? కోట్లైతే దొరుకుతుందా చెప్పండి? యేసు ప్రభు వారు మనకు ఉచితముగా ఇచ్చాడండి ఆయన శరీరం. ఆయన రక్తమంతా శిలువ మీద రక్తమంతా తారపోసాడంట. ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం మనం.
మనం చేయవలసింది ఒకటే, ఆయన యందు విశ్వసించాలి. బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది పాపం చేయకుండా నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతకాలి. మనం చచ్చిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఎలా బ్రతకాలి? తప్పు చేయకుండా బ్రతకాలి కదా. ఇచ్చిన వాక్యం మన వెలుగులో దేవుడు దీవించును గాక. ఆమేన్. బాధపడలే ఉత్తరేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రభు చెప్పినట్లుగా